సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నై వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లైక్ చేయండి వీడియోకి. ఫస్ట్ ఏంటంటే లైక్ చేశారు అనుకోండి, ఆ వీడియో చాలా బాగా బూస్ట్ అవుతుంది, కొత్త వాళ్ళకి చూపిస్తుంది అండ్ ఛానల్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో మనం ఈ జాన్ ఫెబ్ లోపల 30K సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం 27K ఉన్నాం, 30K మీ చేతిలో ఉంది, మీరు చేయగలరు. దయచేసి వీడియోని షేర్ చేయండి, లేదా ఫ్రెండ్స్ గ్రూప్ లో లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకోండి. అరే మన ఛానల్, మన ఆర్యన్ అన్న ఛానల్, లైక్ మన సార్ ఛానల్, టీమ్ మెంబర్స్ అయినా ఇది మన ఛానల్, మా సార్ ఛానల్. సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సబ్స్క్రైబ్ అయితే చేయించుకోండి. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఫిన్ నిఫ్టీ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాను. రేపు ట్యూస్డే నార్మల్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. మార్కెట్లోకి రండి, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసుకుందాం ఒకసారి. ఓపెన్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ డిసైడ్ చేస్తుందండి మార్కెట్ని. ప్రజెంట్ ఉన్న టైంలో అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పనిచేస్తుంది, మీరు అర్థం చేసుకోవడమే టైం అంతే. సో ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఫిన్ నిఫ్టీ 9th రేపు ఎక్స్పైరీ. సో ఒకవేళ రేపు మార్కెట్ పడితే ఆల్మోస్ట్ 21,000 దగ్గరకు వస్తుంది. ఓకే, 21,000 దగ్గరికి. సరే, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూపిస్తాను. మార్కెట్ ఆల్మోస్ట్ ప్రతి దగ్గర రెసిస్టెన్స్ టు, బట్ ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,400, 21,500, 21,400, 21,500. ఓకే, ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్లు. ఓకే, ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి మార్కెట్ పడితే అక్కడ 21,000 దాకా రావచ్చు. మార్కెట్ హ్యావ్ ద ఛాన్స్ అండ్ క్యాపబిలిటీ టిల్ 21,000. 21,000 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రేంజ్ వరకు రావచ్చు. వస్తే వరకు 21,000 మధ్యలో ఇది తీసేసండి. ఇప్పుడు మార్కెట్లో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, సపోర్ట్ చాలా స్ట్రాంగ్, చాలా లాంగ్ లో ఉంది. మధ్యలో మనం ఇంకొక సపోర్ట్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే 21,250, 21,230, 21,230లో ఒక సపోర్ట్. ఇది ప్రీవియస్ డే క్లోజ్. ఇక్కడ నుంచి మార్కెట్ షార్ప్ గా చాలా పెద్ద మూమెంటం ఇచ్చింది, ఇగోండి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నేను లెవెల్స్ నేను రాసి చూపిస్తున్నాను, ఒకసారి లెవెల్స్ మీరు చూసుకొని మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ లెవెల్ ఏమో 21,480, 21,480 లెవెల్. ఓకే, 21,480, 490, 500. సో 21,480, 490, 21,500 ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ జోన్ అన్నమాట. ఇదంతా ఒక జోన్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 21,480 వేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా వస్తే ఇక్కడ 21,390, 21,390 ఇక్కడ ఒక జోన్. ఇది రెసిస్టెన్స్ స్ట్రాంగ్, ఇది రెసిస్టెన్స్ స్ట్రాంగ్. సపోర్ట్ ఎక్కడ ఉంది, 21,000 దగ్గర ఉంది. ఇక్కడ సపోర్ట్ కనబడుతుంది. వీక్లీలో ఇంత దూరం కనబడుతుంది అంటే వీక్లీ పొజిషన్స్ దగ్గర ఎక్కడా లేవు. ఇంట్రాడేలో కొంచెం క్రియేట్ అయితే అయ్యి కొంచెం ఇక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పడుతుంది తప్ప హాల్ట్ అయిపోదు. ఎందుకంటే వీక్లీ ఇంపార్టెంట్. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు వీక్లీలో లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తారు తప్ప స్మాల్ పొజిషన్స్ లా హోల్డ్ చేయరు ఎప్పుడు. సో వీక్లీలో ప్రజెంట్ అయితే దగ్గరలో లేదు. బట్ నేను మాన్యువల్ గా ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను 21,350. ఇది ప్రెసెంట్ ప్రీవియస్ సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ బాగా షార్ప్ స్పైక్ అయింది, ఇప్పుడు ఫాలో అవుతుంది. ఇది కానీ క్రాస్ అయితే 21,000. సో ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ చాలా టైం పాస్ చేసి వచ్చినా కిందకే వస్తుంది, మీరేం గాబరపడవసరం లేదు. అలాగని హోల్డ్ చేసి కూర్చున్నారు అనుకోండి, టైం బాగా స్పెండ్ చేసిందో ప్రీమియం డికే అయిపోతుంది. అలా కూడా కాదు, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు సిఈ సెల్ చేసేయండి. ఒక్క లాట్ అయినా పర్లేదు, సిఏ సెల్ చేయండి. 40,000 ఇలా పడిద్ది, బట్ సిఈ సెల్ చేయండి ఒక్క లాట్ అయినా. టైం ఎంత టేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పడినా మీకు మొత్తం ప్రీమియం 200 ఉంటే 200, 150 ఉంటే 150 ప్రీమియం కూడా మీకే వస్తుంది. సో పిఈ బై చేయడం కన్నా సిఈ సెల్ చేయడం ఇక్కడ బెటర్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఏమైనా చూడండి, మార్నింగ్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. కాకపోతే మార్కెట్ పడుతున్న ప్రతి దగ్గర టైం వేస్ట్ చేసుకుంటూ స్టాప్ లాస్లు తినుకుంటూ ప్రీమియం డికే అవుతూ పడింది, చాలా టైం ఇచ్చేసింది అనమాట. సో బెటర్ అదైతే ప్రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎవరికైతే టెక్నికల్స్ తెలుసో, ఇక్కడ మీరు చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్, ఇది కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్. నెక్ లైన్ అయితే బ్రేక్ అయింది, ఇప్పుడు కంటిన్యూ ఫాలో అవుతుంది.
నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయినా ఎక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడికి రావాలి. సో ఆల్మోస్ట్ 21,300 దగ్గర పెట్టుకోండి. ఇది కూడా క్రాస్ అయితే దెన్ మనం 21,000 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి కింద వరకు ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో. ఓకే, ఇప్పుడు అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. బ్యాంక్ నిఫ్టీ రండి. బ్యాంక్ నిఫ్టీ 48,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 48,000 అంటే ఆల్మోస్ట్ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్. సో ఈ లెవెల్ తీసేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకొచ్చేసాను. 48,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు అక్కడ నుంచి సపోర్ట్ దగ్గరలో ఎక్కడ లేదు. పెద్ద దగ్గర నార్మల్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఎక్కడా లేదు. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఎక్కడ లేదు. సో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఎక్కడ లేదు. సో ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. బ్యాంక్ నిఫ్టీ నా వ్యూ 47,400 47,500 ఇది రౌండ్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర ప్రజెంట్ మార్కెట్ ఇగో ఎగ్జాక్ట్ చెప్పాలంటే కొంచెం ఈ లెవెల్ దగ్గర వచ్చి ఆగింది మార్కెట్. ఇగో ఈ లెవెల్ దగ్గర 47,500 దగ్గర ఆగింది. ఇక్కడ నుంచి కొద్ది టైం స్పెండ్ చేసి రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా 47,500 కనుక క్రాస్ చేస్తే మనం అగైన్ కొత్త లెవెల్ చూడొచ్చు. కొత్త లెవెల్ ఏది చూడొచ్చు, ఎంతవరకు రావచ్చు సార్ అంటే నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. ఎక్కడ 47,030. ఓకే, 47,500 నుంచి మార్కెట్ ఇంకా పడితే 47,030 వరకు వస్తుంది. ఓకే, ఈ లెవెల్ వరకు రావచ్చు. ఇప్పుడు 47,500 బ్రేక్ అయితే 47,030 వరకు మార్కెట్ ఈజీగా వస్తుంది. ఈ ఫాల్ కంటిన్యూ చేసి ఇక్కడ వరకు రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఇది ప్రీవియస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందా, ఎప్పుడు తెలుసా మీరు బై చేయొచ్చు? మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దాని హై బ్రేక్ అయితే మీరు ప్లాన్ చేయండి సి సైడ్. అది ఆల్మోస్ట్ కనీసం ఈ ఫాల్ కి, ఈ పైనుంచి కానీ ఈ ఫాల్ కానీ, ఈ స్వింగ్ ఫాల్ కి 50% అంటే 47,800 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ కానీ, లేదా మళ్ళీ 48,000 ఈ పై వరకు వచ్చి కానీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక మంచి ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అవగానే దూరుకోండి అప్ సైడ్. డౌన్ సైడ్ అనుకోండి 47,500 లెవెల్ బ్రేక్ అయితే చాలు, కింద సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఆల్గో రండి. ఆల్గో చూడండి, ఈరోజు ఆల్గోలో మేము ఏం చేయలేదు. ఆల్గో జస్ట్ 3,400 లాస్ ఈరోజు. మండే బాగా స్టాప్ లెస్లు తిన్నది బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కాబట్టి మార్నింగ్ నుంచి వచ్చింది కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుని స్టాప్ లెస్ అన్నది పుట్ సైడ్ కూర్చుంది. ఇక్కడ ఈ టైంలో మాకు ప్రీమియం డీకే బాగా హెవీగా ప్రీమియం డీకే అయిపోయింది. ప్రీమియం డీకే వల్ల బాగా వినండి, నార్మల్ స్టాప్ లెస్ తినలేదు, ప్రీమియం డీకే వల్ల స్టాప్ లెస్ ఇట్లా అయ్యాయి. మళ్ళీ ఫాలో అయింది. ఈ ఫాలో 600 ఎంత ప్రాఫిట్ బుక్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఈ 2-3 క్యాండిల్ క్లోజ్ అయిపోయింది ట్రేడ్. ఇక్కడ మాత్రం ప్రీమియం డికే వల్ల తిన్నది, మార్కెట్ మొమెంటం చేంజ్ అవ్వలేదు. ఓకే, డికే హెవీగా ఉండాలి. సో అప్పుడు డికే వల్ల తిన్నది. బట్ ఓవరాల్ గా ఓకే 3,400. అదే మాన్యువల్ గా ట్రేడ్ చేస్తుంటే కన్ఫర్మ్ గా ఒక 10,000-15,000 20,000 లాస్ బుక్ చేసుకుంటే ఆల్గోలు ఇదే బెస్ట్. రిస్క్ రివార్డ్ బాగా పెట్టుకుంటది, బాగా మెయింటైన్ చేసుకుంటది. 4,000-5,000 6,000 ప్రాఫిట్లు వచ్చిన రోజులు ఉన్నాయి, 1,000-2,000 ప్రాఫిట్లు వచ్చిన రోజు ఉన్నాయి, ఇట్లా 3,000 లాస్ వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మంత్ ఎండ్ కి మనం ప్రాఫిట్లు అయితే ఉంటాం. అది మీకు పిఎన్ఎల్ నేను షేర్ చేస్తాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయో చూస్తే ఫిన్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే మార్కెట్ ఇంకా సెల్ ఆఫ్ మూడ్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైనా పొజిషన్స్ ఉన్నాయి అంటే ఎస్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, సో ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది, షార్ట్ బిల్డప్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా వచ్చింది, అంటే స్ట్రాంగ్ బిగ్ ప్లేయర్ అంటే మరింత బిగ్ ప్లేయర్ కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ ఉంది. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ చిన్న వాళ్ళు మళ్ళీ షార్ట్ బిల్డప్. సో అందుకే ఓవరాల్ గా మార్కెట్ అంటే కంటిన్యూ సెల్లింగ్ ట్రేడ్లు యాక్టివ్ అయ్యాయి, బయింగ్ ట్రేడ్లు ఎగ్జిట్ అవ్వలేదు, కొత్త సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. కాబట్టి మార్కెట్ ఇంకా సెల్ ఆఫ్ మూడ్ లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్. సో ఇది A to Z మార్నింగ్ వచ్చాను. ఫిన్ నిఫ్టీ ఒక అప్ సైడ్ వ్యూ చెప్పాను, తర్వాత మార్కెట్ ఈ లెవెల్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఐటెం కాల్ చిన్న ప్రాఫిట్. తర్వాత ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను.
దిస్ ఇస్ ఆల్గోలో నో ఇష్యూస్, ఆల్గో బాగా రన్ అవుతుందని చెప్పాను. ఆల్గో ఓవరాల్ గా ఆల్గో ప్రాఫిట్ షేర్ చేశాను. అండ్ ఇది 200 రూపీస్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలా మంది నన్ను అడిగేది A to Z కోర్సులు అన్నా మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఆఫర్ అయిపోయింది అంటున్నారు. న్యూ ఇయర్ ఆఫర్ Jan 5th వరకే కదన్నా ఉండేది, అయిపోయింది. మీరు 18,000 కి ఎంతకో ఇస్తానన్నారు, ఇప్పుడేమో 31,000 చూపిస్తుంది, ఆఫర్ అయిపోయింది అంటున్నారు. మీరు ఒక పని చేయండి, ఎవరైతే రెడీ టు జాయిన్ టీమ్కి మెసేజ్ చేయండి. 7001456759 ఈ నెంబర్కి టీమ్కి మెసేజ్ చేయండి. టీం రెస్పాండ్ అవుతారు. పేరు అంజలి, తను రెస్పాండ్ అవుతుంది. తను రెస్పాండ్ అయ్యాక మీరు అడగండి, ఆర్యన్ సార్ ఆఫర్ ఇస్తానన్నారండి, ఒకసారి మాట్లాడమన్నారని. నాకు ఒకవేళ మెసేజ్ చేశారు అనుకోండి, టీము వీళ్ళందరూ క్లాస్ ప్లస్ టీము, వేరే కంపెనీ టీం అనమాట, వీళ్ళ మెసేజ్ చేశారు అనుకోండి, నేను చెప్తాను అతను ఓల్డ్ స్టూడెంటే, ఆల్రెడీ ఎప్పుడు అడిగి ఉంచారు నాకు ఆఫర్, సో ప్లీజ్ ప్రొవైడ్ దమ్ అని అంటాను. దాన్ని బట్టి మీరు ఆఫర్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తేనే మీకు వాళ్ళు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదు సార్ మేము ఆల్గోతో 31,000 తీసుకుంటాం అంటే మరీ మంచి తీసుకోండి. ఆఫర్ ఎంతకి ప్రొవైడ్ చేయగలను అంటే 18,000కి ఇప్పుడు ఇస్తారో లేదో తెలియదు, బట్ ఓకే ఒక 10K నేను అడగగలను, అడిగితే పంపిస్తారు. లేదు కొద్ది చూడండి సార్ 18K మేము 18K అన్నారు కదా, అది 18Kకి తీసుకుంటాం, మీరు మెసేజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ నేను 90% ఇవ్వడానికి ట్రై చేస్తాను, పాసిబుల్. ఓకే, సో అప్పటికెళ్ళగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.